సింగరేణి కార్మికులకు శుభవార్త 34% బోనస్ ప్రకటించిన రేవంత్ రెడ్డి. దీపావళికి మళ్లీ ప్రకటిస్తామన్న సీఎం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకి మేలు. ధరల తగ్గింపుపై నెల రోజుల పాటు అవగాహన. స్వదేశీ ఉత్పత్తులనే కొనాలన్న చంద్రబాబు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకి లైన్ క్లియర్. ఎన్ఓసీకి అంగీకరించిన ఛత్తీస్గఢ్ సీఎం. రాయ్పూర్లో సీఎం విష్ణుదేవ్ని కలిసిన ఉత్తమ్. ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారు నాయకులు. అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించాం. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతల ఆశాభావం. RRR బాధితులు ఐక్యంగా పోరాడాలి. ప్రియాంక మాటలు నమ్మి జనం ఓట్లేశారన్న కేటీఆర్. నల్గొండ వల్లే బీఆర్ఎస్ కి పవర్ పోయిందన్న నేత. హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం. ఇబ్బందులు పడ్డ జనం. తెలంగాణకి 2 రోజుల పాటు వాన. మండలిలో జీఎస్టీపై పయ్యావుల తీర్మానం. నార్త్లో చపాతీ పరోటాపై జీఎస్టీ లేదన్న బొత్స. ఇడ్లీ దోశపై క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్. పరకమన్ ఇష్యూపై సిట్ వేస్తామన్న లోకేష్. అమిత్ షాకి లేఖ రాసిన వైసీపీ ఎంపీ. సిబిఐ విచారణ కొన్న గురుమూర్తి. తాడిపత్రిలో మరోసారి రోడ్డెక్కిన జేసీ. ఏఎస్పీ రోహిత్ తీరుపై అసహనం. ఏఎస్పీ ఆఫీస్ ముందు మంచంపై పడుకొని నిరసన. విజయవాడ ఉత్సవ్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. నాయకులు రియల్టర్ల కబ్జాలను తొలగించాం. గాజుల రామారం భూములపై హైడ్రా కమిషనర్ వివరణ. 32 ఎకరాలు ఆక్రమించారన్న రంగనాథ్. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. కేంద్ర కమిటీ సభ్యుల్ని పోగొట్టుకున్న మావోయిస్టు పార్టీ. పెద్ద విజయం సాధించామన్న అమిత్ షా. తీరం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమం. తాటి చెట్లతో ఏపీ సర్కార్ రక్షణ. ఉపాధితో పాటు ప్రకృతి వైపరీత్యాలకి చెక్. థర్మల్ పవర్ ప్లాంట్ పై తీవ్ర వ్యతిరేకత. ఆబుదాల వలస సభకి తరలివచ్చిన జనం. వామపక్ష గిరిజన సంఘ నేతల హాజరు. తెనాలి మండలంలో కలరా కలకలం. అంగల కుదురు మహిళకి కలరా నిర్ధారణ. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం. కర్ణాటకలో భారీ వర్షాల ప్రభావం. పుట్టపర్తిలో ఉధృతంగా చిత్రావతి ప్రవాహం. పొంగుతున్న చెరువు దగ్గర జనం సందడి. మైసూరు దసరా ఉత్సవాలకి శ్రీకారం. బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముస్తాక్తో ప్రారంభం. పంతం నెగ్గించుకున్న సర్కార్. మహారాష్ట్రలో మళ్లీ భారీ వర్షాలు. సంభాజీనగర్ జిల్లాలో పొంగుతున్న నదులు. ఇళ్లు పంటల్ని ముంచెత్తిన వరద నీరు. జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గుతాయి. మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభం. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్న మోదీ. పీఓకేని స్వాధీనం చేసుకునే అవసరం లేదు. అక్కడి ప్రజలే విలీనాన్ని కోరుకుంటున్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుందన్న రాజ్నాథ్.